శ్రీరామనవమికి ఊరు వాడ తేడా లేకుండా దేశమంతటా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. రామనామాన్ని ఘనంగా నిర్వహించే నవమి వేడుకల్లో కొన్ని చోట్ల ఉత్సవాలు మాత్రం కాస్త ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన ఊరే ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు. ఇక్కడ వెలసిన శ్రీ ప్రాచీన రామాలయంలో ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కానీ ఈ ఏర్పాట్ల వెనుక ఉన్న సంగతులు ప్రత్యేకతలు ఏంటో తెలుసా? రైతులు అత్యంత భక్తి శ్రద్ధలతో అడవి నుంచి 151 ఎడ్ల బండ్లపై పాల పొరకలు తీసుకువచ్చి చలువ పందిళ్లు వేసే ఆ ఘట్టం, అబ్బా, ఆ రాముడి వైభవం ఉట్నూరు రామాలయంలో మరింత దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. వరుసలు కట్టుకుని వచ్చే ఎడ్ల బండ్లతో రామనవమి రోజులన్నీ కోలాహలంగా ఉండే ఉట్నూరు ప్రాచీన రామాలయం చరిత్ర, అక్కడ రామనవమి కోసం ఏటా నిర్వహించే ఏర్పాట్లపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. సో మనం ప్రస్తుతం ఈ రామాలయానికి వచ్చాం. మనం రామాలయం చూసుకోవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఆలయం అన్నమాట. మనం ఇక్కడ పూజారులు కూడా, మరి ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. పూజారి గారు, ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంది? ఈ యొక్క రాములవారి పూజలు మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏ విధంగా నిర్వహిస్తుంటారు? శ్రీరాఘవం దశరథాత్మజమప్రవేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకం. జయ శ్రీమన్నారాయణ. ఇది ఒక 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ప్రతి సంవత్సరం కూడా సామూహికంగా పాత బస్టాండ్ నుండి పచ్చని పందిరి ఎడ్ల బండ్లు 150 బండ్లు సామూహికంగా శోభయాత్రతో ప్రారంభమై పచ్చని పందిరి ఈరోజు పడుతుంది. ఈ ఆలయము చాలా విశిష్టమైనది. 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయము. ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి ఒక 5-6 మండలాల నుండి భక్తులు ఒక 15-20 వేల మంది స్వామివారి కళ్యాణానికి వస్తూ ఉంటారు. వారు ఏదైతే మనసులో కోరికలు ఉంటాయో వచ్చి వారు మొక్కిన తర్వాత కోరికలు కూడా వారి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం స్వామివారికి ఉదయాన్నే 5 గంటలకు సుప్రభాత సేవ, అభిషేకము, అర్చనలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఒక రామాలయం, మరి లోపల రాములవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం లోపలికి ఆలయంలోకి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి రాములవారి విగ్రహాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు కొంతమంది. మనం చూసుకోవచ్చు, ఇది ఒక గుహ లాంటి ఒక ఆలయ నిర్మాణం ఉంది ఇక్కడ. ఈ యొక్క గుహలో రాములవారి విగ్రహాలు, ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా ప్రతి ఏటా కూడా చేస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఇది చాలా ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఆలయము. ఇది మనం పైన కూడా చూసుకోవచ్చు. ఇది బండరాలతో కట్టి నిర్మించినటువంటి ఆలయం ఇది. ఇక్కడ మరి విగ్రహాలు కూడా చూస్తుంటే చాలా పురాతన విగ్రహాలు. ఇక్కడ భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ పూజలు ఎట్లా చేస్తుంటారు? మీరు ఎప్పటి నుంచి వస్తుంటారు ఇక్కడికి? మేము రావట్టి మస్తు రోజులైతున్నది. మంచిగా పూజలు అవుతాయి. ఎప్పుడు ఘనంగా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 151 కచరాలతోటి పచ్చని ఊరుగా ఎదుర్కొన్నారు. 9 రోజుల నుంచి కూడా హోమం చేస్తున్నారు. ఎక్కడెక్కడి ఇందరివెల్లి, బీర్సైపేట, ఎక్కడెక్కడికి వెళ్ళి మా గ్రామంకు అందరు వస్తారు. ప్రతి ఒక్కళ్ళ కోరికలు, అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతున్నాయి. చాలా ఆనందంగా ఉన్నది. ఆడోళ్ళు, భక్తులు, మగవాళ్ళు అతికే సంఖ్యలో వస్తారు ఇక్కడ. ఉట్నూరులోని రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించి మరి ఇక్కడ ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, ఈ వేడుకలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది స్థానికంగా ఉన్నటువంటి భక్తులను తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ పూజలు ఈ యొక్క ఆలయంలో ఎట్లా చేస్తుంటారు? నా పేరు హారిక. ఇక్కడ చాలా పురాతనమైన గుడి, చాలా మంచిగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒక 20 పల్లెటూర్లకు వెళ్ళి గ్రామ ప్రజలు వస్తారు. సో ఇది ఉట్నూరులోని ప్రాచీన రామాలయం యొక్క
విశిష్టత. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారని అయితే భక్తులు, ఆలయ అర్చకులు కూడా చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.